భగవద్గీత నవమాధ్యాయం రాజవిద్యా రాజగుహ్యయోగం. అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య చిత్తంతో ఎవరు నన్ను ధ్యానిస్తూ సేవిస్తారో, నాయందే సదా నిష్ఠ కలిగి ఉంటారో అటువంటి వారి యోగక్షేమాలను నేనే వహిస్తాను. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. రాజవిద్య రాజగుహ్య యోగం ఈ రోజు ప్రారంభించేది. ఈ రోజుతో సగం పూర్తి అవుతుందండి. భగవద్గీత హాఫ్, పూర్వార్ధం ఈ రోజుతో అయిపోతుంది. రేపటి నుంచి ఉత్తరార్ధం. అది నెక్స్ట్ 9 చాప్టర్స్. అది 9 అధ్యాయములు అంటే సరిగ్గా సగానికి వచ్చినాం అన్నమాట ఇప్పుడు భగవద్గీతలో. ఈ అధ్యాయం పేరేమిటి చెప్పండి? రాజవిద్య రాజగుహ్య యోగం. అది ఆ శీర్షిగా ఒక నిమిషం మనం విచారణ చేస్తాం. రాజవిద్య, రాజ అనే పదం ఎప్పుడండి ప్రయోగం చేసేది? అందరికంటే గొప్ప, ఏదైనా గొప్పగా ఉంటే దాన్ని రాజా. ఇప్పుడు చూడండి, మృగరాజు. మృగరాజు అంటే ఏమండి? మృగములు, జంతువులందరిలో రాజు ఎవరు చెప్పండి? సింహం. సింహానికి మృగరాజు అని పేరు. అక్కడ రాజా అనే పదానికి ఏమండి? సింహాసనం మీద కూర్చున్నదనే. సింహాలు కూర్చుంటాయండి సింహాసనం? లేదు. ఆ గొప్ప మృగములన్నిట్లో మహాశక్తివంతమైన పౌరుషం కలిగినటువంటి జంతువు కాబట్టి మృగరాజు అని పేరు పెట్టారు. అదేవిధంగా ఎవరు అందరికంటే గొప్పవారో రాజా అనే పదం వారికి వస్తుందండి. ఇప్పుడు విద్యలు, ప్రపంచంలో చాలా విద్యలు ఉన్నాయండి. చావుని తప్పించే విద్య ఏది? అది ఏ విద్య కూడానండి మరణము నుంచి తప్పించలేదు జీవుణ్ణి. ఎన్ని విద్యలు చదివినా ఆ శ్మశానంలో బూడిదైపోవాల్సిందే, అంతే, ఫినిష్డ్. ఆ మృత్యువుని మనల్ని తప్పించుకునేటువంటి జన్మరాహిత్యాన్ని కలుగు చేసే విద్య అది అన్నిటికంటే గొప్పది. ఏది చెప్పండి? ప్రపంచంలో 64 విద్యలు ఉన్నాయి, ఒక్కటి కూడా అటువంటిది పని చేయలేదండి. అది మృత్యువుని తప్పించలేదు, అమరత్వాన్ని కలుగు చేయలేదు. ఈ ఆధ్యాత్మిక విద్య మాత్రం అటువంటి పని చేస్తుందండి. అది చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదువవలయో, చదివి చదివి కోటి జనులు చచ్చిరి గదా విశ్వదాభిరామ వినురవేమ. వేమన. చావుని తప్పించే విద్య నేర్చుకోండి. విద్యలు చాలా ఉన్నాయి, కానీ అన్నిటికంటే గొప్పది ఏమిటంటే మరల ఈ సంసార కూపంలో, మరల తల్లి గర్భంలో, మరల ఈ రొంపిలో పడకుండా మనని తప్పించేది. ఇప్పుడు ఎన్ని జన్మలు గడిచినాయో నిజంగా మన అనుభవానికి లేదు, కానీ శాస్త్రం చదివితే కోటాను కోట్ల జన్మలు గడిచిపోయినాయి నాయన, ఇప్పుడైనా కొంచెం జాగ్రత్త పడు అని చెప్పేవారు హెచ్చరిక చేస్తున్నారండి. అది కనుక విద్యలు అనేకం నేర్చుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. ఏ విద్య అయినప్పటికీ మానవుణ్ణి మృత్యువు నుంచి తప్పిస్తుందా చెప్పండి? అది అన్ని విద్యల కంటే గొప్ప విద్య ఏదో శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు నిరూపిస్తున్నారు. దీని పేరు రాజవిద్య అని పేరు పెట్టారండి. ఇది అధ్యాత్మ విద్యకు రాజవిద్య. రెండవది రాజగుహ్యం. గుహ్యం అంటే సీక్రెట్, రహస్యం. అర్జున, ప్రపంచంలో చాలా రహస్యాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే గొప్ప రహస్యం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చూడండి, ఇంకా సబ్జెక్ట్లో దిక్కపూర్వమే దాని మహిమ చెప్తున్నారండి. రాజవిద్య రాజగుహ్య యోగం. మొదటి శ్లోకం. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే, జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. అది అర్జున, జ్ఞానము విజ్ఞానము ఈ రెండు నీకు బోధిస్తున్నాను. ఎందుకు నీకు చెప్పాలి? దానికి కారణం ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే. ఇతరులు ఎవరికి చెప్పకుండా మీకు చెప్పడానికి కారణం మీలో ఒక విశేషం ఉన్నది.
ఏమిటంటే అసూయ లేదు. ఎంతమందో మహనీయులు ఉన్నారు, ఎంతమందో మానవులు ఉన్నారు ప్రపంచంలో, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఎంతమందో. కానీ ఎవరికి చెప్పకుండా మీకు చెప్పడానికి కారణం ఏంటి? మీలో ఒక ప్రత్యేక సుగుణం నన్ను ఆకర్షించింది. ఏమిటి ఆ ప్రత్యేక సుగుణం? అసూయ లేకుండా ఉండటం. అది అనసూయవే అన్నారని చూడు. అసూయ అనేదండి పరమ మహాదుర్గుణం అండి. అది అసూయ అంటే ఏమిటి తెలుసండి? ఎవరైనా బాగుపడుతుంటే కడుపులో తిప్పుతుందండి, అది ఇంకేం లేదండి. ఎవడైనా వృద్ధికి వస్తుంటే ఓర్చలేడు. మీరు అడగచ్చు, ఎవరైనా దృష్టాంతం చెప్తారా ఈ అసూయ గల వాళ్లలో అని? దుర్యోధనుడండి. అది పాండవులు హాయిగా బతుకుతుంటే వీని కారికండి భోజనమే అసలు ఎక్కలేదండి, సహించలేదు. అది తిప్పుతున్నది కడుపులో, బాధపడుతున్నాడు. ఏమండి, ఎవరైనా వృద్ధికి వస్తుంటే చక్కగా ఇంకా బాగుపడండి అని అనాలా, లేకపోతే బాధపడాలా చెప్పండి? ఈ పాడుగుణం ఎవరికైనా ఉంటే దాని పేరు అసూయ అండి. ఈ అసూయ అనేది అన్ని దుర్గుణాలకండి అన్నిటికంటే హీనమైనటువంటిది అని చెప్పొచ్చు అండి. అనేక దుర్గుణాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే హీనమైనటువంటిది ఈ అసూయ అండి. అందుచేత అసూయ అనేది ప్రత్యేకంగా పేర్కొన్నారు ఇక్కడ. నాయన ఈ పాడుగుణం లేదు నీలో, అది అనసూయవే. అది మహనీయులు అనేక మంది ఉన్నారు, ప్రజలు అనేక మంది ఉన్నారు, బంధువులు అనేక మంది ఉన్నారు, మిత్రులు అనేక మంది ఉన్నారు. మీకు ప్రత్యేకంగా చెప్పడం ఏమిటంటే మీలో ఉన్నటువంటి గుణం నన్ను ఆకర్షించింది. ఏమిటా గుణం? అనసూయవే. అది అసూయ లేకుండా ఉండటం అనేటువంటిది. ఏ అసూయను గురించి మీకు బాగా తెలియాలంటే ఒక చిన్న దృష్టాంతం చెప్తాను. ఒక గ్రామంలోనండి ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు ఒకరి మీద ఒకరు ఎప్పుడు కారాలు మిరియాలు నూరుకుంటూ ఉంటారండి. ఎప్పుడు ఒకళ్ళు ద్వేషించుకోవటం, అసూయ. వాడు బాగుపడితే వీడు ఓర్చలేడు, వీడు బాగుపడితే వాడు ఓర్చలేడు. అట్లా ఇద్దరు ఉన్నారండి ఒక గ్రామంలో. ఆ ఇద్దరిలో ఒకడేం చేశాడు తెలుసండి? ఆ గ్రామానికి తూర్పు వైపు వెళ్లి ఒక చెట్టు కింద కూర్చుని బ్రహ్మదేవుని కూర్చి తపస్సు మొదలు పెట్టాడండి ఒకడు. మరి వీడు ఊరుకుంటాడండి? వాడి మీద అసూయ కదండి. వీడు పడమర వైపు వెళ్ళాడండి. వెళ్ళి ఇంకో చెట్టు కింద కూర్చుని ఆయన బ్రహ్మదేవుని కూర్చి తపస్సు చేస్తున్నాడండి. కొంతకాలం తపస్సు అయిన తర్వాత బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చాడండి వీడి దగ్గరికి. ఏనాయనా ఇదన్నా వరం కోరుకుంటావా అని. కోరుకుంటాను కానీ వాడి దగ్గరికి వెళ్ళి అడుగు ముందు ఏం కోరుకుంటాడో అన్నాడండి. బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చాడండి. ఏమయ్యా ఇదన్నా వరం కోరుకుంటావా అని. వాడి దగ్గరికి వెళ్ళావా అన్నాడు. వెళ్ళాను అన్నాడు. ఏం కోరుకున్నాడని. ఏమి లేదు, ముందు నీ దగ్గరికి వెళ్ళమన్నారు అన్నారు. ఈయనేమన్నాడు తెలుసండి? ఆయన దగ్గరికే పోండి, ఆయన ఏం వరం కోరుకుంటాడో దానికి రెట్టింపు నాకివ్వండి అన్నాడండి. ఫలానా వరం అని అడగలేదండి. ఆయన ఏం వరం కోరుకుంటాడో డబుల్గా నాకు ఇవ్వండి. ఆయన 1000 రూపాయలు కోరుకుంటే నాకు 2000 ఇవ్వండి. ఒక గ్రామం కోరుకుంటే 2 గ్రామాలు ఇవ్వండి. ఈ విధంగా అడిగేశారండి. అప్పుడు బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చాడు. ఏమయ్యా ఏం కోరుకుంటావు? అక్కడికి వెళ్ళావా అన్నాడు. శుభ్రంగా వెళ్ళాను. ఏం చెప్పాడు? నువ్వు ఏది కోరితే దానికి రెట్టింపు అడిగాడు. ఈయనేమన్నాడు తెలుసండి? నాకు ఒక కన్ను పోగొట్టవయ్యా అన్నాడండి ఆయన. వాడికి 2 కళ్ళు పోయినాయండి వాడికి అవతల. చూడండి, డబుల్ కోట అండి ఈయన గారికి, డబుల్ కోట. దీని పేరే అసూయ అండి. సరే, కోర్చలేడు వాడు. చూడు, అనవసరంగా వాడికి వీడు కన్ను పోగొట్టుకున్నాడండి వాడి కోసం అని చెప్పి వీడు. అందుచేత ఈ దుర్గుణం గనక ఎవరికైనా ఉంటే సర్వనాశనం, జీవితమే నాశనం అయిపోతుందండి. ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే యజ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఈ బోధ గనక మీరు వింటే అర్జున, అశుభాత్ అజ్ఞానం నుంచి విముక్తులైపోతారది. అశుభాత్ అంటే పాపం అని చెప్పొచ్చు, లేక అజ్ఞానం అని చెప్పొచ్చు. దాని నుంచి విడుదల పొందేస్తారు. ఈ బాధ, ఈ సంసార తాపం అంతా తొలగిపోతుంది. ఈ జ్ఞానము విజ్ఞానము ఈ 2 గనక తెలుసుకుంటే మానవుడు తరించిపోతాడని చెప్తున్నారండి. జ్ఞానంతేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. కేవలం వాచాజ్ఞానం కాదు నాయన, అనుభవ సంబంధమైంది కూడా మీకు చెప్తున్నాను. విజ్ఞానం చూడండి, జ్ఞానము విజ్ఞానము, థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ 2 కూడా మీకు చెప్తున్నాను. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. రాజవిద్యా రాజగూహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇది పెద్ద కష్టం కాదు ఆచరించటం. సుసుఖం చాలా తేలిక. మనం గనక ప్రయత్నం చేసి అభ్యాసం చేసి గనక దీన్ని సాధిస్తే చాలా తేలికండి. మానవుడికి మార్గం కష్టం అనిపిస్తుంది. కారణం తెలుసండి, వాడికి ప్రాక్టీస్ లేదండి, అభ్యాసం లేదు. ఎంతసేపటికి దృశ్య వ్యామోహంలో పడిపోయి, వ్యవహారంలో పడిపోయి దాని మీదే దృష్టి ఉంది కాబట్టి సూక్ష్మమైనటువంటి విషయాలు వాడికి అనుభవానికి రావటం లేదండి. కొంచెం గనక ప్రయత్నం చేసి సోమరితనాన్ని వదిలిపెట్టి ఈ కార్యక్రమం గనక సాధిస్తే చాలా
తేలిక అంటున్నాడు. సుసుఖం కర్తుమవ్యయం. నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, సోమరితనం బద్ధకం ఈ మార్గంలోకి రాకూడదండి. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం నకర్తవ్య కదాచన. ప్రమాదం అంటే సంస్కృతంలోనండి మత్తు, బద్ధకం, సోమరితనం, అభ్యాసం లేకుండా ఉండటం, దీని పేరు ప్రమాదం. అది ఈ బ్రహ్మనిష్టలో రాకూడదు. ఒకవేళ వచ్చిందా చీకటి, డార్క్నెస్ అనేస్తున్నారు. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం నకర్తవ్య కదాచన ప్రమాదే జృంభతే మాయా సూర్యాపాయే తమో యథా. అది ఆ ప్రమత్తత అంటే బద్ధకం గనక పెరిగితే సూర్యుడు అస్తమిస్తే చీకటి ఎక్కడి నుంచో వచ్చి ఎట్లా ఆక్రమించుకుంటుందో ఆ విధంగానండి దుఃఖం అనేది ఆవరిస్తుందండి. ఏది ఈ ప్రమత్తత, ఈ సోమరితనం వల్లది. ప్రమాదే జృంభతే మాయా సూర్యాపాయే తమో యథా. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మొన్న 8వ అధ్యాయంలో ఏం చెప్పారు? నిన్నే అభ్యాసయోగయుక్తేన, అభ్యాసానికి ఒక యోగం అని పేరు పెట్టారు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అది ఒక ఆయనకండి ఒక కుమారుడున్నాడండి, పిల్లవాడు. వాడిని స్కూల్లో చదివేశాడండి. ఎవరు? తండ్రి గారు. వాడు పూర్వజన్మలోనండి ఏ విధమైన సంస్కారం లేదు, వాడికి ఏం పాఠాలు రావటం లేదండి. వాడు చిల్లరిగా సోమరిగా తిరుగుతున్నాడు. అప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసండి, వారికి ఇంగ్లీష్ బాగా నేర్పాలని ఇంటి దగ్గర ప్రైవేట్ ట్యూషన్ చెప్పిస్తున్నాడండి. ఇంగ్లీషు ప్రైవేట్ ట్యూషన్ చెప్పిస్తున్నారు వాడి కుమారుడికి. పరమ సోమరి వాడు. ప్రైవేట్ ట్యూషన్ చెప్పిస్తుంటే వాడికి బాధగా ఉందండి ఈ ప్రైవేట్ మాస్టర్ వచ్చి వాడికి బోధించడం. ఇది ఒకనాడు వాడు మాస్టర్ గారిని అడిగాడు, సార్ ఈ ఇంగ్లీష్ ఇంకా ఎంతకాలం చదవాలి అని అడిగాడండి వాడు. వాడికి విసుగు పుట్టింది, పాడు సోమరి కదండి. ఈ ఇంగ్లీష్ ఇంకా ఎంతకాలం చదవాలన్నాడు. మాస్టర్ గారు ఒక జనరల్ గా ఒక విషయం చెప్పారు. నాయన, కొత్త పాఠం ఇంగ్లీష్లో చదవంగానే పాత పాఠం ఎంత చక్కగా అర్థమవుతుందో అంత చక్కగా కొత్తగా చదివిన పాఠం కనుక అర్థమైతే అప్పుడు జనరల్ నాలెడ్జ్ వచ్చిందని అర్థం. అప్పుడు మానే. అర్థమైందండి? ఏ గుర్తు చెప్పాడు? కొత్తగా ఇంగ్లీష్లో ఏదైనా పాఠం చదివితే అంత సులభంగా, అంటే పాతది అర్థమైనంత సులభంగా కనుక అర్థమైతే అప్పుడు నీకు జనరల్ నాలెడ్జ్ వచ్చిందని అర్థం. అప్పుడు మానే అన్నాడండి ఇంగ్లీషు చదవటం. వాడండి మరుసటి రోజే మానేశాడు. ఎందుకురా మానేశావంటే, సార్ కొత్త పాఠం అర్థం కావటం లేదు, పాత పాఠం జ్ఞాపకం రావట్లేదు, రెండు సమానంగా ఉన్నాయన్నాడండి వాడు. మాస్టర్ గారు రెండు సమానంగా ఉంటే ఆపమన్నాడు. వీడికి మరుసటి రోజే అది ఆ పని చేసేశాడండి. పరమ సోమరి. ఈ విధంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉండకూడదు. డైలీ ప్రాక్టీస్. అది ఇప్పుడు భోజనం అనేది ఎన్ని రోజులకి తింటున్నారు చెప్పండి? రోజుల కండి నారాయణ, ఒక రోజులోనే 3 సార్లు తింటున్నారు ఏమండి. ఇంకా మధ్య పానీయం సమర్పయామి, ఇంకా మధ్యలో ఏదో తాగుతుంటారు. ఈ విధంగా ఈ స్థూల శరీరాన్ని గురించింత జాగ్రత్తగా ఉంటే అది ఒక్కటేనండి మనకి శరీరం. లోపల సూక్ష్మ శరీరం, మానసిక దేహం, లింగదేహం అనేటువంటిది ఒకటి ఉన్నది. దాన్ని కూడా మనం ఆరోగ్యంగా చూడాలండి. దానికి కూడా ప్రార్థన, జపము అనేటువంటి ఆహారం మనం వెయ్యాలండి. గాంధీ మహాత్ముడు చూడండి, డైలీ ప్రార్థన చేస్తారు. అది కారణం, ఈ స్థూల శరీరం కంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారండి మహాత్ముడిది. దానికి ఏమిటండి? భోజనం. ఇదే ప్రార్థన, పారాయణం, జపము, ఆరాధన, భగవత్ చింతన. ఇది ఆ సూక్ష్మ శరీరానికి మనం వేయవలసిన భోజనం. అది మరి కనీసం మార్నింగ్ అండ్ ఈవినింగ్, పొద్దున సాయంత్రం 2 పర్యాయములైనా భగవంతుని ధ్యానం చేయకూడదు. ఆ విధంగా చేస్తే రెగ్యులర్ గా సుసుఖం, చాలా తేలికనైన సులభంగా మోక్షం పొందవచ్చునని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సరే, అశ్రద్ధ అయితే ఒక కాషన్ అంటే ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఏమిటి తెలుసండి? శ్రద్ధ లేకపోతే ఎవరు కూడా ఈ మార్గంలో ముందుకు పోలేరు అన్నాడండి. శ్రద్ధ, విశ్వాసం. ఇది అశ్రద్ధధానా పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మనే. అది శ్రద్ధ గనక లేకపోతే ఎవరో ఈ మార్గంలో ఉన్నతిని పొందలేరు. ఆ వాక్యం అశ్రద్ధ. అది చాలా ముఖ్యం అండి. శ్రీకృష్ణ పరమాత్మ మొన్న కూడా జ్ఞానయోగం చెప్పేటప్పుడు ఏం చెప్పారు? ఎవరికి జ్ఞానం లభిస్తుందంటే శ్రద్ధ కలవారికి అన్నాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అశ్రద్ధదాన, శ్రద్ధ లేనటువంటి వారికి ఇది ఎప్పుడు కూడా లభించదని ఈరోజు శ్రద్ధ, విశ్వాసము ఇది చాలా నొక్కి చెప్పారండి. అనేక మంది ఈ మార్గంలో ప్రయత్నం చేస్తున్నారు. ఫెయిత్ అపాన్ గాడ్, ఫెయిత్ అపాన్ ది మాస్టర్, ఫెయిత్ అపాన్ స్క్రిప్చర్స్, ఫెయిత్ అపాన్ హిమ్సెల్ఫ్. దైవం మీద విశ్వాసం, గురువు మీద విశ్వాసం, శాస్త్రం మీద విశ్వాసం, తన మీద విశ్వాసం.
ఈ విధంగా 4 విశ్వాసములు కలిగి ఉంటే అచిరకాలంలోనే వాడికి శాంతి మోక్షం కలుగుతుందండి అని శాస్త్రములు చెప్తున్నాయి. ఇప్పుడు అందుకని అశ్రద్ధదాన, కొందరికండి ఏదైనా పుస్తకం చదవంగానే అనేక సంశయాలు వస్తాయండి. మీరు అడగచ్చు, ఏమండి సంశయం రాకూడదా అని. రావచ్చును, బట్ దెర్ ఇస్ ఎ లిమిట్. దానికి ఏదో హద్దు ఉందండి. ఊరికే సంశయములు పెంచుకోకూడదండి. మొదట్లో దాన్ని జీర్ణం చేసుకోవాలి. దాని మీద ఒక ఫెయిత్ ఏర్పరచుకుని మొట్టమొదటి ఆచరించాలి. ఆచరించి మనకు కనుక రిజల్ట్ రాకపోతే అప్పుడు డౌట్ ఏర్పడచ్చండి. ఏమిటండి ఇది ఆచరించినా కూడా నాకు ఈ ఫలితం కలగలేదని. వీడు ఆచరించడు, పెట్టడు, దీనిలో లోతులో ప్రవేశించడు, ఊరికే చదివి ఇదిగో దీంట్లో ఈ సంశయం ఆ సంశయం అని అనుకుంటే కాదండి. మోఘాచ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః. అది ఈ మార్గంలోనండి, ఆధ్యాత్మిక మార్గంలో ఈ బ్రెయిన్ అనేది చాలా ముఖ్యమండి. మెదడు అంటే ఏమిటి? కామన్ సెన్స్, అది తెలివి. అది ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేది బాగా తెలుసుకోవాలండి. ఆ వివేకం గనక లేకపోతే, ఆ విచారణ గనక లేకపోతే ఎవరైనా ఈ కార్యక్రమంలో ప్రవేశిస్తే వారండి ఉన్నతిని పొందలేరు. అందుకనే వివేకం, దీనికి ఇంగ్లీష్లోనండి డిస్క్రిమినేషన్ అంటారండి. డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది రియల్ అండ్ ది అన్రియల్. అది శాశ్వతము అశాశ్వతము ఈ రెండింటినీ విభజించేటువంటి కెపాసిటీ మానవుడు సంపాదించాలి. ఇప్పుడు పాలు నీళ్లు ఈ రెండు కలిసినాయి అనుకోండి, మనం విడదీయగలమా? లేదండి. ఒక పక్షి ఉందండి ఈ ప్రపంచంలో, ఆ పక్షి పేరు హంస. ఆ హంసను కనుక దగ్గరికి తీసుకొస్తే పాలు మాత్రం తాగి వేస్తుంది, నీళ్లు మిగులుస్తుందండి. చూడండి, ఆ పాలను తాగే కెపాసిటీ ఆ ముక్కులో పెట్టాడండి దానికి భగవాన్. ఆ విధంగానే ప్రపంచంలో సారం అసారం రెండు కలిసి ఉన్నాయి. మహనీయులైనటువంటి వాడు సారం అంటే ఎవరు? శాశ్వతమైన వస్తువు. ఇప్పుడు ఈ శరీరం అండి, శరీరంలో రెండు ఉన్నాయి. పరమాత్మ ఉన్నారు, ఈ ప్రకృతి జడమైన ఉపాధి ఉన్నది. ఉపాధే నేను అని అనుకుంటున్నాడు వీడు, తెలివి తక్కువ. చూడండి, ఉపాధి ఏమిటి చెప్పండి? కొండ. తాను కొండ అవుతాడండి ఎప్పుడైనా? కాదండి, కొండ జడం. అదేవిధంగా ఈ పంచకోశములు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు 5 కూడా జడమైనటువంటివి. ఈ 5 లోపల చూడండి, స్వశరీరే స్వయం జ్యోతి స్వరూపం సర్వసాక్షిణం. అది సర్వసాక్షి లోపల ఉన్నారు. అది క్షీణదోషా ప్రపశ్యంతి నేతరే మాయయా వృత. పాపం తొలగిన వారు మాత్రమే చూడగలరు, వారిని తక్కిన వారు తెలుసుకోలేరు, చూడలేరు. కానీ పరమాత్మ యొక్క స్థానం కొంచెం తెలుసుకుని వ్యర్థమైనటువంటి కోరికలు, వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు విరమించుకోవటం చాలా మంచిది. మోఘ అనేటువంటి పదం ప్రయోగం. మోఘాచ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః. అది ప్లీజ్ అండర్లైన్. మనస్సు ఉన్నది కానీ విగత, ఆ కామన్ సెన్స్ లేకుండా ఉన్నదన్నమాట. అది విగత చేత సహా. అది కనుకనే శాస్త్రములోనండి నిత్యానిత్య వస్తు వివేకము, దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారండి. నిత్యానిత్య వస్తు వివేకం. ప్రపంచంలో వివేకం చాలా మందికి తక్కువగా ఉంది. ఏది నిత్యమో ఏది అనిత్యమో అందరికీ తెలియదండి. ఇది మహాత్ములైన వారు చక్కగా విభజించి చూడండి, ఈ స్థూల ప్రపంచానంతటినీ కొంచెం వేరు చేసి కేవలం సాక్షిగా ఉన్నటువంటి ఆత్మలో నిలకడగలిగేటువంటి సాధన మహనీయులు చక్కగా చేస్తున్నారండి. సరే, సాంఖ్యయోగంలో ఈ ఉపాధికి సంబంధించినవన్నీ 24 తత్వములు ఉన్నాయండి. 96 తత్వములు ఉంది. ఇవన్నీ కూడా జడమైనవి. వీటికి సాక్షిగా చైతన్యం ఉన్నదని వాళ్ళు విచారణ చేస్తున్నారు. కనుకనే కామన్ సెన్స్, ఈ వివేకం అనేది చాలా ముఖ్యమండి ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో. కనుకనే విచేత సహా, ఈ అజ్ఞానుడికి బ్రెయిన్ లేకపోతున్నది, వారు కార్యముల్లో విఫలమైపోతున్నారని చెప్తున్నారండి. సరే, మోఘాచ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. అందుచేత తెలివి తక్కువ వాళ్ళు ఈ విధంగా విమర్శ చేయటం, దేవుడు లేడనటం, ఈ విధంగా దేవుడు లేడేమిటండి? భగవంతుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చెప్పాడు కదండి, పాలలో వెన్న ఒక చోట ఉంటుందండి, అంతటా వ్యాపించున్నది పాలలో వెన్న. మరి పాలలో వెన్న లేదు అని ఎవరైనా అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? భగవంతుడు లేడంటే అసలు భగవంతుడు హూ ఈజ్ గాడ్, వాడి హృదయంలో ఎవరండి కాపురం ఉండే చెప్పండి. ఇప్పుడు నాస్తికుడు దేవుడు లేడు అన్నాడు అనుకోండి ఒక ఆయన, ఆ పలికించేది ఎవడు? అది చెప్పండి. ఆ లోపల వాక్యం ఎట్లా వచ్చింది వాడికి? ఆ లోపల చైతన్యం గనక లేకపోతే ఆ లోపల పలికించేవాడే పరమాత్మ. ఉపనిషత్తులో ఏం చెప్పారో తెలుసండి, దేని యొక్క సామర్థ్యం చేత మానవుడు మాట్లాడగలుగుతున్నాడో, దేని యొక్క
సామర్థ్యం చేత మానవుడు వినగలుగుతున్నాడో అదే పరమాత్మ అన్నాడండి సార్. ఇప్పుడు ఏ శక్తి చేత వాడు దేవుడు లేడని అన్నాడు చెప్పండి. అది ఆ లోపల ఆ చైతన్యం లేకపోతే మాట్లాడగలడా? వాళ్ళు సర్వసాక్షిగా ఉన్నటువంటి వస్తువు లేదని చెప్పి ఎవరైనా అంటే దానికి అర్థం ఉందా? దేవుడు లేడంటే అసలు దేవుడు అంటే ఎవరు? సత్. సత్ అంటే ఉనికి. ఉనికి అనేది లేదు అని ఎవరైనా అంటారు చెప్పండి. కెన్ ఎగ్జిస్టెన్స్ బికమ్ నాన్ ఎగ్జిస్టెన్స్ చెప్పండి. ఉనికి అనేది లేమి ఎప్పుడైనా అవుతుందా? మరి దేవుడు లేడంటే నేను లేను అన్నట్టు. ఎవరైనా నేను లేను అంటే దానికి అర్థం ఉందన్నది. ఈ మధ్య ఒక ఆయనండి నా నోట్లో నాలుక లేదు అన్నాడండి. నా నోట్లో నాలుక లేదు. నాలుక లేకపోతే అసలు ఆ మాట ఎట్లా అంటాడు వాడు చెప్పండి. కాబట్టి అది నిరాధారమైన వాక్యం అండి. దానికైనా కొంచెం అర్థం ఉంది. కానీ ఇంకొక ఆయన ఏమన్నాడు తెలుసండి, మా నాయన బ్రహ్మచారి అన్నాడండి ఒక ఆయన. దానికేమైనా అర్థం ఉందండి? వాళ్ళ నాయన బ్రహ్మచారి అయితే వీడెక్కడి నుంచి వచ్చాడు? ఇటువంటి వాక్యముల్లోనండి అర్థమే లేదండి, నిరాధారం. అదేవిధంగా దేవుడు లేడు ఎవరైనా అంటే నిజంగా వాడు లేకుండా పోతాడా? వాడున్నప్పుడు దేవుడు తప్పకుండా ఉండి తీరాలది. సరే, ఎక్స్ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు గాడ్. జీవుడు అనే వారికి ఎక్స్ అని పెట్టండి ఈ మ్యాథమెటికల్. ఎక్స్ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు గాడ్. జీవుణ్ణి అనంతం పెట్టి పెంచితే పరమాత్మ. విశ్వరూపం. విశ్వరూపం అంటే ఏంటి? అనేక మంది జీవులు చేరి ఆ విశ్వరూపం అయినారు. మరి విశ్వరూపం లేదు అంటే జీవుడు కూడా లేడు అని చెప్పి అర్థం. అయ్యా చెప్పేవాడు లేడంటే దానికి ఏమైనా అర్థం ఉందా చెప్పండి? నిరాధారమైనటువంటి వాక్యాలండి. ఇటువంటి ఎవరైనా వింటే దాన్ని తుడిచి అవతల పారేసేయండి. అది చెవిలో ఇంకా పెట్టుకోకూడదండి. అది నాస్తికులు ఎప్పుడూ కాకూడదండి. ఆస్తికత్వం చేతనే మానవుడు తరిస్తాడు. ఇది ఇప్పుడు చెడ్డవారిని గురించి చెప్పి ఇక మంచివారిని గురించి చెప్తున్నారండి. అది మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంతి అనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఇంతవరకు చెడ్డవారి యొక్క లక్షణం చెప్పారు. ఇప్పుడు మంచివారి లక్షణం. మహనీయులు ఏం చేస్తారంటే సతతం, సందు లేకుండా, ఖాళీ లేకుండా ఎప్పుడు ఆ భగవత్ చింతన చేస్తుంటారటండి. సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రతాః నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. మహాత్ముల యొక్క స్వరూపం ఇట్లా ఉంటుందండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత. దైవీ ప్రకృతి ఆశ్రయించి సద్గుణములను చక్కగా అవలంబించి ఆ భగవంతుని అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉంటారు. ఏ విధంగా చెప్పి ముఖ్యమైనటువంటి ఒక ఘట్టంలో ప్రవేశిస్తున్నారు శ్రీకృష్ణుడు. ఏమనగా అనేక మంది యజ్ఞములు, యాగములు ఇవన్నీ చేసి మనం స్వర్గం పొందుతాం, స్వర్గంలో సుఖం అనుభవిస్తామని కొందరికి అభిలాష ఉందండి. శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని ఖండిస్తున్నారండి. ఏమండి స్వర్గం స్వర్గం అంటారు, ఏముంది అక్కడ చెప్పండి? ఇక్కడున్న సుఖాల కంటే కొంచెం ఎక్కువ సుఖాలు ఉంటాయి అంతే. ప్రాపంచిక సుఖం, యానిమల్ ప్లెజర్స్, ఈ ఇంద్రియ సుఖం అది ఉత్తమమైంది కాదండి. రిఫ్లెక్టివ్ హ్యాపీనెస్, ప్రతిబింబ సుఖమే గాని ఒరిజినల్ హ్యాపీనెస్ కాదండి. అది ఒరిజినల్ హ్యాపీనెస్ కి నాశనం అనేది ఉండదు. ఆ స్వర్గంలో సుఖం అండి కొంతకాలం అయిన తర్వాత ఆ పుణ్యం ఉన్నంత వరకు అక్కడ ఉంటాడు, తర్వాత కింద పడిపోతాడు. ఆ విషయం చెప్తున్నారు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. ఆ స్వర్గలోకంలో కొద్ది కాలం ఉండి ఆ పుణ్యం కాస్త క్షయించిపోతే మళ్ళా కింద పడిపోతున్నాడు. వాట్ ఫర్ చెప్పండి? ఏమి లాభం వాడు ఇక్కడ ఈ ప్రాపంచిక సుఖాలన్నీ అనుభవించి? అందువల్ల మోక్ష సుఖం, శాశ్వత సుఖం, దైవ సుఖం, డివైన్ హ్యాపీనెస్, స్పిరిచువల్ హ్యాపీనెస్ అనే దాని మీద దృష్టి పెట్టుకోమని చెప్తున్నారండి. స్వర్గానికి వచ్చి అంత ఎక్కువగా చెప్పలేదండి ఇక్కడ. దాని గురించి ఇంకా కండెమ్ చేస్తున్నారు, విమర్శ చేస్తున్నారు. దానికోసం డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ యజ్ఞయాగాదులు, ఈ కర్మకాండ దీంట్లో టైం అంతా పాడు చేయొద్దంటున్నారండి. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మ మనోప్రపన్న గతాగతం కామకామా లభంతే. కోరికలను పెంచుకున్న వాడికి ఇదే గతి అవుతుందండి. గతాగతం, గత అంటే ఒక లోకానికి వెళ్ళటం, ఆగతం అక్కడి నుంచి మళ్ళీ రావటం, అనగా చావటం మళ్ళీ పుట్టటం. దీని పేరు గతాగతం అండి. ఈ విధంగా ఒక లోకానికి పోవటం, మరల ఇంకో ఈ లోకానికి రావటం, ఇదేనండి కార్యక్రమం జీవుడికి. చూడండి ఏం లాభం చెప్పండి? ఒక లోకానికి వెళ్ళటం, అక్కడ అనుభవించటం, మళ్ళా ఇక్కడ అనుభవించటం, దీని పేరు పునరావృత్తి. చూడండి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, ఓ అర్జున, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఏ లోకానికి వెళ్ళినా తిరిగి రావాల్సిందే, మళ్ళీ పుట్టవలసిందే. నన్ను గనక పొందితే జన్మరాహిత్యం.
జన్మరాహిత్యం కలుగుతుందని చక్కగా ప్రబోధం చేసినారు. అర్థమైందండి. కనుక ఆ లోకానికి వెళ్ళి గతాగతం చూసారు. పోవటం రావటం నిజంగా ఈ దౌర్భాగ్యం అండి. పుట్టడం, చావటం, మళ్ళా తల్లి గర్భంలో ప్రవేశించడం, ఈ బాధలన్నీ అనుభవించడం, ఇది ఎవరికి వస్తుంది? కామకామి. అది కోరికలు గలవాడికి ఇటువంటి దుర్గతి కలుగుతుంది. గతాగతం కామకామా లభంతే. ఒక ఆయన ఇంకొక ఆయన్ని ప్రశ్న అడుగుతున్నాడు. ఏమండి, ఫుట్బాల్ అంటే కాలుతో ఆడుతుంటారు చూడండి, బంతి. ఫుట్బాల్ ఎందుకొరకు పుట్టింది అని అడిగాడండి ఒక ఆయన. ఇంకొక ఆయన అవతల ఆయన చెప్పాడు, తన్నులు తినటానికి పుట్టింది అన్నాడండి. అంతే కదండి. ఆ ఫుట్బాల్ పూర్వజన్మలో ఏం చేసుకుందో గాని అందరూ కాలుతో కొట్టడమే. ఎవడైనా అయ్యో పాపం ఈ పాపం ఫుట్బాల్ అందరూ కాలుతో కొడుతున్నారని ఎవడైనా చేత్తో పట్టుకున్నాడా ఫౌల్ అంటాడండి కెప్టెన్. పట్టుకోకూడదు చూడు ఫౌల్ అంటాడు అక్కడ. దానికి చూడండి, చేత్తో పట్టుకునే మర్యాద లేదండి ఫుట్బాల్కి. అందరూ కాలుతో కొట్టాల్సింది, తలకాయతో కొట్టాల్సిందే. అంతేగానే ఆ దౌర్భాగ్యం అనుభవిస్తున్నది. అది చేత్తో ఎవరు పట్టుకుని మర్యాద చేయకూడదండి ఆ ఫుట్బాల్కి. ఒకటి ఇక్కడి నుంచి కొడితే వాడు అక్కడి నుంచి ఇంకో చోట కొడతాడు. ఈ విధంగానండి ఇటు పోవటం అటు పోవటం, ఒక లోకానికి వెళ్తాం ఒక మానవుడు కూడా ఈ కర్మదేవతల చేత ఫుట్బాల్ వలె కొట్టబడుతున్నాడండి. వాట్ ఫర్, వై షుడ్ యు వేస్ట్ యువర్ లైఫ్ అని పెద్దలు ఈ విధంగా ఘోషిస్తున్నారండి. వృధా చేయబాకండి. గతాగతం ఎవరికి దౌర్భాగ్యం కలుగుతుందంటే కామకామి, కోరికలు గలవాడికి, ప్రాపంచికమైనటువంటి కోరికలు గలవాడికి ఇదే గతి. ఆ లోకానికి వెళ్ళటం, ఈ లోకానికి రావటం, ఫుట్బాల్ వలె ఈ దెబ్బలు తింటున్నాడండి వాడు. గతాగతం కామకామా లభంతే. కాబట్టి ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం వినండి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ అధ్యాయంలో మకుటం వంటిదండి ఇప్పుడు చెప్పబోయే శ్లోకం 22. ప్లీజ్ నోట్ డౌన్. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. అది తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అర్జున, అనన్యమైనటువంటి భక్తితో ఎవరు నన్ను గూర్చి చింతన చేస్తున్నారో వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న కలుగుతున్నది. ఏమిటంటే, ఏమండి సరే మీరు చెప్పారు నేను ఎల్లప్పుడూ ఆ భగవంతుని చింతన చేస్తాను, నా కుటుంబం ఎవరు పోషిస్తారు, నాకు భోజనం ఎవరు పెడతారు, ఈ విధంగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారండి. నిజంగా ఆ భగవంతుని మీద విశ్వాసం చేత మనం గనక నిరంతరం భగవంతుని చింతన చేస్తే ఆ కుటుంబ విషయం గాని భోజన విషయం గాని నేను చూసుకుంటాను అని భగవానుడు హామీ ఇస్తున్నాడండి. సార్, అనన్యాశ్చింతయంతో మాం మొదటి పాదం మనం చేయవలసిన కర్తవ్యం. మనం గనక అనన్యమైనటువంటి భక్తితో ఆ భగవంతుని గనక సేవిస్తే వారు మన యొక్క యోగక్షేమం విచారిస్తారు. యోగక్షేమం అంటే మనకు కావాల్సిన ఫెసిలిటీసు, అన్ని అవసరాలు ఇవన్నీ కూడా భగవంతుడు తీరుస్తారండి. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చాలా మంది యొక్క సందేహం తొలగిపోతుందండి. మరి ఎట్లా, మా గతి ఎట్లా, మా యొక్క కుటుంబం ఎట్లా అని ఎవరైనా అడుగుతుంటే, అయ్యా అవన్నీ నేను చూసుకుంటానని శ్రీకృష్ణ పరమాత్మ. అయితే అనన్యమైనటువంటి భక్తితో వారిని సేవించాలి. అది ఆ కండిషన్ కనుక మనం నెరవేరిస్తే వారి యొక్క కర్తవ్యం వారు నెరవేర్చుకుంటారని. దీని పేరు మార్జాల కిషోర న్యాయం అంటారండి. మార్జాలం అంటే ఏమిటి చెప్పండి? పిల్లి. మార్జాల కిషోర న్యాయం. మార్జాలం అంటే సంస్కృతంలోని పిల్లి. పిల్లికి గనక బిడ్డ పుడితే ఏమండి, ఆ బిడ్డకి ఆ యోగక్షేమాలన్నీ తల్లే చూసుకుంటుందండి. నోటితో ఖర్చుకుని బుట్టలో పెడుతుంది, తట్టలో పెడుతుంది, జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుందండి పిల్లని. ఇంకొక జంతువు ఉందండి, దానికి కనుక బిడ్డలు పుడితే ఇంత ప్రేమతో చూడదండి. ఏది? కోతి. కోతికి గనక పిల్ల పుడితే ఆ పిల్ల పట్టుకోవాలి. ఆ కోతి యొక్క పొట్ట, తల్లి యొక్క పొట్ట గనక పట్టుకుంటే తీసుకుపోతుందండి. సరే, పిల్లికి దానికి చాలా భేదం. అది మర్కటం. దీని పేరు మార్జాలం. ఈ భక్తి మార్గం ఎటువంటిదంటే మార్జాల కిషోర న్యాయం అంటారండి శాస్త్రంలో. పిల్ల పుట్టగానే తల్లి ఏ ప్రకారంగా దాని యొక్క యోగక్షేమం విచారిస్తుందో అదేవిధంగా భగవంతుడు ఈ భక్తుల యొక్క యోగక్షేమం విచారిస్తుంటారు. కానీ మార్జాల కిషోర న్యాయం అని చెప్పి చక్కగా ప్రబోధం చేసినారు. దాని పేరు మర్కట కిషోర న్యాయం. ఇది భక్తుల యొక్క లక్షణం ఏమిటంటే వారు చక్కగా భగవంతుని గురించి గనక ప్రార్థన చేస్తూ వారి యొక్క కర్తవ్యం గనక నెరవేర్చుకుంటే పరమాత్మ తాము చేయవలసినటువంటి పని చక్కగా చేస్తారు. ఇది నోట్ చేసుకుని బాగా కంఠస్థం చేయండి. ధైర్యం కలుగుతుందండి. మన గతి ఏమిటి, ఎవరు మన యోగక్షేమాలు విచారిస్తారనే సంకల్పం ఇంకా అవసరం లేదండి. అది
అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ విధంగా చెప్పి ఇంకొక వాక్యం, కొందరు చూడండి బీదవాళ్ళు. ఇప్పుడు మనం ఒక కొబ్బరికాయ దేవుడి గారికి కొడుతున్నామండి పట్టణం దగ్గర. బీదవాడు ఎట్లా కొట్టగలడు చెప్పండి? భోజనానికే గతి లేనటువంటి బీదవాడు ఒక కొబ్బరికాయ దేవుడికి కొట్టగలడా చెప్పండి? లేదు. పుష్పమాల రూపాయి పెట్టి ఓ పుష్పమాల కొని దేవుడికి అలంకరించినాం, బీదవాడు అట్లా చేయగలడా? లేదు. ధూపం, దీపం, తాంబూలం ఇవన్నీ కూడా పెట్టి పూజలు చేస్తున్నారు. మరి బీదవాడు చూడండి, బీదవాని యొక్క గతి ఏమిటి చెప్పండి? శ్రీకృష్ణ పరమాత్మ ధైర్యం చెప్తున్నారు, నాయనా బీదవారైనా మీరు ఈ పైన ఉన్నటువంటి ఇవన్నీ కూడా నాకు సమర్పించినా సమర్పించకపోయినా మీ హృదయంలో ఉండే భక్తి నాకు చాలా ముఖ్యం. మీరు చేసేటువంటి ఉపచారములు కాదది. ఉపచారములు శక్తి గల వారు చేయండి, కానీ బీదవాడు ఒకవేళ చేయలేకపోయినా వారు తక్కువ అంతస్తని అనకూడదండి. ఆ భక్తి గనక ఉంటే అందువల్ల మీరు ఏదిచ్చినా ప్రేమ భక్తి దీంతో ఇవ్వండి, నేను చాలా సంతోషిస్తాను అని. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. అది మీరు ఆకిచ్చినా పండిచ్చినా నీళ్ళిచ్చినా భక్తితో కనిపిస్తే నేను చాలా సంతోషిస్తాను. తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మనః. నేను చాలా ఆనందంగా దాన్ని స్వీకరిస్తాను. చూచారు, ఆ భక్తి లేకపోతే ఎంత గొప్ప ప్రసాదం ఎంత గొప్ప నైవేద్యం ఇచ్చినా కూడా భగవంతుడు సంతోషిస్తాడు చెప్పండి. కనుక ఆ భక్తి రసం అనేది చాలా ముఖ్యం. మీరు చిన్న ఆకుముక్కిచ్చినా నేను సంతోషిస్తానంటారు. గజేంద్రుడు ఏమిచ్చాడు చెప్పండి? ఒక పుష్పం ఇచ్చాడు. ద్రౌపదీదేవి ఏమిచ్చింది చెప్పండి? ఒక ఆకు ఇచ్చిందండి. ఈ విధంగా చిన్న వస్తువు ఇచ్చినప్పటికీ వారు పరమానందపడ్డారు. కారణం ఆ భక్తి అనేటువంటిది వారికి విశేషంగా ఉండేది. ఇప్పుడు ఏదైనా పూజ చేస్తుంటారండి, పూజ చేసేటప్పుడు 16 ఉపచారములు చేయాలండి. 16 ఉపచారములు ఏమిటి చెప్పండి? ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. 16 ఉపచారములు. ఒక రహస్యం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఏ ఉపచారం చేసినా ఉద్ధరణితో నీళ్లు చల్లుతారండి. ఇప్పుడు నైవేద్యం ఇచ్చాం, ఓం భోర్భవస్సువః అని నీళ్లు చల్లుతారు. ఇప్పుడు హారతి, దేవుడి గారికి హారతి ఇచ్చినారు, కొద్దిగా నీళ్లు తీసి హారతి పళ్ళెల్లో వేస్తారు. ఏమిటండి? ఏ ఉపచారం చేసినా తీర్థం దాంట్లో వేస్తుంటారు. దీనికి కారణం ఏమిటి తెలుసండి? తీర్థం అంటే భక్తి రసం. అది అయినా మీరు ఏది చేసినా భక్తి రసాన్ని జోడించండి అని పెద్దలండి అంతరార్థంగా దీన్ని చూపిస్తున్నారండి. ఇది ఈ భక్తి అనేది కనుక లేకపోతే ఈ ఉపచారములకంతా శోభ లేదండి. అది అందుచేత పత్రం పుష్పం బీదవారికండి చక్కగా ఈ శ్లోకం బాగా అన్వయిస్తుందండి. భక్తి లేకపోయినా వారి హృదయంలో గనక పైన ప్రసాదాలు నైవేద్యాలు ఇవ్వలేకపోయినా ఆ భక్తి గనక ఉంటే పరమాత్మ చాలా సంతోషిస్తారండి. ఒక బీదవాడు భగవంతునికి దండం పెట్టి ఈ వాక్యం చెప్తున్నారండి, పూజకై మా వీట పుష్పాలు లేవునా ప్రేమాంజలులే సమర్పించనుంటి. మా దగ్గర పుష్పాలు లేవు దేవుడా, నా ప్రేమ అనేది మీకు ఇస్తానంటాడు. చూడు, పూజకై మా వీట పుష్పాలు లేవునా ప్రేమాంజలులే సమర్పించనుంటి, నైవేద్యమిడ మాకు నారికేళము లేదు హృదయమే చేతి కందివ్వనుంటి. నైవేద్యం ఇవ్వాలంటే మా కొబ్బరికాయ లేదు, గుండెకాయ ఇస్తాను అంటున్నాడు. చూడండి బీదవాడు. నైవేద్యమిడ మాకు నారికేళము లేదు హృదయమే చేతి కందియనుంటి, పాద్యములిడ మాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి. కొందరండి పన్నీరు చల్లుతారండి దేవుడి మీద. నాకు అటువంటి శక్తి లేదు దేవా, పన్నీరు లేదు గాని కన్నీరు నా భక్తి రసంతో ఆనంద బాష్పములతో నీ పాదములు కడుగుతాను. పాద్యములిడ మాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి, లోటు రానీయనున్నంతలోన నీకు రమ్ము దయసేయు ఆత్మపీఠము పైకి అమృత జరిచిందుని పదాంకముల పైన కోటి స్వర్గాలు మొలిపించుకొనుచు తండ్రి. కనుక ఆ భగవంతునికి ఈ బీదవాడు ప్రార్థన చేస్తున్నాడండి. నాకు శక్తి లేదు, అయినప్పటికీ ఆ భక్తి అనేది మీకు సమర్పిస్తానని. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఈ వాక్యం చెప్పి, నాయనా మీరు ఏ కార్యం చేసినా కృష్ణార్పణం,
రామార్పణం, బ్రహ్మార్పణం అనండి, నేను చాలా సంతోషిస్తాను. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అది ఒకవేళ ఇదివరకు ఎవరైనా పాపాచరణ చేసినా పెద్దల యొక్క సాంగత్యం చేత వాడు మనస్సు మార్చుకుని పుణ్య మార్గంలో కనుక దిగితే వాడు పాపి అని అనబడడు, సాధు అని పేరు అంటారు. చూడు, ఇదివరకు ఏదైనా పాపం చేసినా ఇప్పుడు కనుక పుణ్య మార్గంలో ప్రవేశిస్తే వాడు పాపి కాదు, ఎవరు? సాధు. అపి చేత్ సుదురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. అనేక రహస్యాలు ఈ విధంగా చెప్పి ఆఖరికండి ఈ శ్లోకంతో పూర్తి చేస్తున్నారు. మన్మనాభవ, అర్జున నీ మనస్సు నా యందు లగ్నం చేయి. మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే మామే వైశ్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణ. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ రాజవిద్య రాజగుహ్య యోగం అనే మహత్తరమైనటువంటి అధ్యాయమును సమాప్తం చేసినారు. రేపు 10వ అధ్యాయం విభూతి యోగమునకు వచ్చిన విచారం జరుగుతుంది. ఓంకారం చెప్పే వరకు ఎవరు లేవద్దని. ఓ ఓ